ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. సెకండ్ ఫేజ్ లో 85.9% పోలింగ్ నమోదైంది. ఇక అత్యధికంగా భువనగిరి జిల్లాలో 91.72% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 76.71% పోలింగ్ నమోదైంది. ఈ నెల 17న థర్డ్ ఫేజ్ ఎన్నికలుంటాయి. రైట్ ఇక ఎలక్షన్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్ పంచాయతీ పోరులో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినట్లు కనబడుతుంది కదా, అప్డేట్స్ ఏంటి? పోల్చినప్పుడు జ్యోతి సెకండ్ ఫేజ్ లో స్వల్పంగా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఫస్ట్ ఫేజ్ లో 84% పోల్ పర్సెంట్ ఉంటే సెకండ్ ఫేజ్ లో 85.86 అంటే దాదాపు 86% పోల్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. కొన్ని జిల్లాల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే 91% కూడా పోల్ పర్సెంటేజ్ ఉంది. కొన్ని జిల్లాల్లో 78-76% మాత్రమే పోలింగ్ పర్సెంట్. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనము యాదాద్రి, భువనగిరి, ఖమ్మం జిల్లాల్లో 91% పోలింగ్ అనేది నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 89% ఉంది. వరంగల్, సిద్దిపేట, జనగాం, నల్గొండ, మెదక్ జిల్లాలో 88% పోలింగ్ పర్సెంటేజ్ ఉంది. అదేవిధంగా వనపర్తి, జోగులాంబ, గద్వాల, హనుమకొండ, వరంగల్ ఈ జిల్లాల్లో 87% పోలింగ్ పర్సెంట్ ఉంది. అదేవిధంగా కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్ ఈ జిల్లాలో 86% నమోదైంది. అత్యల్పంగా అయితే మనం నిజామాబాద్ జిల్లాలో 76% ఉంది. దానికి కొంచెం మెరుగ్గా జగిత్యాల జిల్లాలో 78% పోల్ పర్సెంట్ నమోదైంది. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా 82 నుంచి 85 మధ్యలో పోల్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. ఒకసారి మనం మిగిలిన అబ్జర్వ్ చేసినట్లయితే చాలా జిల్లాల్లో కూడా మంచి పర్సెంటేజ్ అంటే 80% ఎక్కువగా పోల్ పర్సెంటేజ్ నమోదైంది. వరుస సెలవులు కలిసి రావడం, నిన్న సెకండ్ సాటర్డే, ఈరోజు ఆదివారం, ఇది కలిసి రావడంతో నగరాల్లో కానీ పట్టణాల్లో ఉంటున్నటువంటి పబ్లిక్ అంతా కూడా జిల్లాల్లోకి వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి స్వచ్ఛందంగా వెళ్ళినటువంటి యువత అత్యధికంగా ఉన్నారు. ఎవరో పిలుస్తారని లేకపోతే ఇంకోటని కాకుండా చాలా మంది కూడా సొంతంగా వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పోల్ పర్సెంటేజ్ ఫస్ట్ ఫేజ్కు దీన్ని కంపేర్ చేసినప్పుడు స్వల్పంగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం ఈ ఎన్నికల్లో ఈ సెకండ్ ఫేజ్లో దాదాపు 4,67,972 మంది దీంట్లో ఉన్నారు. అయితే ఒకసారి మేల్ చూసుకున్నట్లయితే 22,77,902, అదేవిధంగా ఫీమేల్ మెంబర్స్ 23,93,10 మంది ఓటకు వినియోగించుకున్నారు. అదర్స్ ఒక 60 మంది ఉన్నారు. టోటల్ కంపేర్ చేసినప్పుడు మనకు మహిళల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతి ఫస్ట్ ఫేజ్లో అదేవిధంగా సెకండ్ ఫేజ్లో ఈ రెండు పోలింగ్లో కూడా మహిళలే ఎక్కువగా ఓటకు వినియోగించుకున్నారు. ఓటర్లు కూడా వాళ్ళ సంఖ్యను ఎక్కువగా ఉంది, ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ. సో దీంతో నిర్ణయాత్మక శక్తి అనేది మహిళల చేతుల్లో ఉంది. వాళ్ళే డిసైడ్ చేశారు, డిసైడింగ్ ఫ్యాక్టర్గా వాళ్ళు నిలిచారు. ఓవరాల్గా మనకు ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా పోల్ పర్సెంటేజ్ అనేది అధికంగా నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ఉదయం కొంచెం ఎక్కువ చలి ఉండడంతో చాలామంది కూడా ఊర్లలో బయటకు రాలేదు. దీంతో 9 గంటల వరకు కేవలం 22% నమోదైంది. ఆ తర్వాత 9 గంటల నుంచి ఎక్కువగా పబ్లిక్ అనేది బయటకు వచ్చారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చి వరుసలో నిల్చొని తమ ఓటుకు వినియోగించుకున్నారు. మరోవైపు పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి కూడా ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి కొన్ని చర్యలు కూడా మనకు కారణంగా తెలుస్తుంది. చాలా చోట్ల కూడా మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటికి అంటే వచ్చేటువంటి ఓటర్ కూడా స్వాగత సాదరం పలికే విధంగా ఓటింగ్ పరిసరం అంటే పోలింగ్ కేంద్రాల్లో ఆ పరిసరాలను కూడా చూడడానికి ఆకర్షించే విధంగా ఉండేలా వాటిని తయారు చేశారు. దాంతో చాలా చోట్ల కూడా ఓటర్లు ఆ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడము, దాంతోపాటు పోలింగ్ కేంద్రాల్లో సరైన వసతులు కల్పించడము, ఇబ్బందులు లేకుండా తాగు కానీ లేకపోతే నీడ ఉండేటువంటి సదుపాయం చేయడము, దాంతోపాటు పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచడం కూడా ఈసారి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. దానివల్ల కూడా ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండా దగ్గరలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అట్లాంటి చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు ఈసారి 3 ఫేజుల్లో కలిపి కొన్ని ఎంపిక చేసినటువంటి పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. నేరుగా రియల్ టైంలో ఆ పోలింగ్ కేంద్రంలో జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని పరిశీలించేందుకు కూడా కొన్ని చర్యలు తీసుకునే విధంగా అందులో భాగంగానే వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును కూడా సంఖ్య పెంచడము, 144 సెక్షన్ విధించడము, అదేవిధంగా ఓటర్ స్లిప్ల పంపిణీలో కూడా ఈసారి జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీలు పంచేటువంటి ఓటర్ స్లిప్లో కూడా ఎక్కడెక్కడ గుర్తులు, అభ్యర్థుల ఫోటోలు కానీ పార్టీకి సంబంధించినటువంటి అవి లేకుండా కేవలం ఎవరైతే పోటీ చేస్తున్నారో అభ్యర్థికి సంబంధించినటువంటి సమాచారం మాత్రమే ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుని ఇట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి ఎన్నికల సంఘం
చర్యలతోని ఈసారి కొంచెం పోల్ పర్సెంటేజ్ పెరిగినట్టుగా మనకు తెలుస్తుంది. థర్డ్ ఫేజ్ కూడా అది ఈ నెల 17న జరగబోతుంది. దానికి కూడా ఇట్లాంటి చర్యలు తీసుకున్నారు. అక్కడ కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందనేటువంటి ఒక ఆశాభావం అయితే ఎన్నికల సంఘం వ్యక్తం చేస్తుంది. ఓవరాల్ గానైతే ఫస్ట్ ఫేజ్ తో పోల్చినప్పుడు సెకండ్ ఫేజ్ కి డిఫరెన్స్ కనిపించింది. కొంత వర్సెస్ సెలవులు రావడం వల్ల కూడా పోల్ పర్సెంటేజ్ పెరిగినట్టుగా తెలుస్తుంది జ్యోతి.